ఒకప్పుడు మీడియాగా మా దగ్గరికి ఆర్టీసీ సంఘాలు వచ్చి మీరు మాకు సహకరించాలండి, మేము చాలా పెద్ద ఎత్తున పోరాడుతున్నాం, ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీనేమో రాజకీయ పార్టీల చెప్పు చేతల్లో ఉంటున్నాయి, వాళ్ళే పెడుతున్నారు, వాళ్ళు మమ్మల్ని దెబ్బతీయడం కోసమని మా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి మా ప్రయాణికులను ఎత్తుకుపోతున్నారు, మేమందరం అక్కడ పరిరక్షణ సంఘాలుగా ఉంటాము అంటే వాళ్ళు యూనియన్లు అందరూ తలా 5 మందో తలా 2-3 అట్లాగా ఒకటి మొబిలైజ్ అయ్యి వాళ్ళు ఈవెన్ ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరించి ఆ రోజుల్లో ప్రభుత్వాలు కూడా సహకరించి మేము కూడా మీడియాగా సహకరించడంతో బస్ స్టాండ్ల దగ్గర ఆగకుండా ప్రైవేట్ ట్రావెల్స్ అనేది ఎక్కడో ఇంకోటి అప్పట్లో పెద్ద ఎత్తున రైడ్స్ అవి కూడా చేయించేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో. ఎట్లాగా అంటే మామూలుగా టూరిస్ట్ పర్మిషన్తో ఉంటాయి ఈ బస్సులు. టూరిస్ట్ పర్మిషన్ కాబట్టి అది కేవలం టూరిస్టులుగా తీసుకెళ్ళాలి, కానీ టిక్కెట్లు కొట్టడం తప్పు అన్నట్టు. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు ఆ పరిరక్షణ సంఘాలు ఏమైపోయినాయో తెలియదు. బస్ స్టాండ్ ముందే పెట్టుకుని ఓ రకంగా చెప్పాలంటే బస్ స్టాండ్ ముందు బస్సు ఆపితే ఈ లోపలికి వెళ్ళి ఆ కేకేసి మరీ పిలుచుకొచ్చుకుని ఎక్కించుకుంటున్నారు. ఎవడు పట్టించుకునేది లేదు. ఆర్టీసీ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అదేంటి అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళే కొంతమంది రిటైర్ అయిపోయాక వాటిట్లో చేరుతున్నారట. మరి కొంతమంది మాకెందుకంటే మా జీతం వచ్చేటటువంటి తరహాలో ఉంది. మరి ఇప్పుడు ఆర్టీసీ పరిరక్షణ సాధ్యమేనా? ఇట్లయితే ఆలోచించాల్సి ఉంది.